హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఓ రేంజ్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. నార్త్ టు సౌత్ వివిధ చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వర్క్ చేసింది రష్మిక మందన్న. రీసెంట్ గా పుష్ప 2, చావా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక మందన్న త్వరలో గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరిన్ని చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆమె నటించిన తామా అనే చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన మూవీకి ఆదిత్య సర్పదార్ దర్శకత్వం వహించారు. మడోక్ హర్రర్ కామెడీ యానివర్స్ లో భాగంగా తామా మూవీని ఇటీవల ఫుల్ జోష్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే తామా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా అసలు ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. కేవలం 2 రోజుల్లో 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అది చాలా తక్కువనే చెప్పాలి. రష్మిక హీరోయిన్ గా నటించినప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేదు. దీంతో నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ ఈ చిత్రం రిజల్ట్స్ పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ప్రమోషన్స్. ఎందుకంటే తామా మేకర్స్ తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్క ఈవెంట్ మాత్రమే హైదరాబాద్లో నిర్వహించారు. అదే సమయంలో దీపావళి కానుకగా 4 తెలుగు చిత్రాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో రష్మిక మూవీ విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఏదేమైనా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పోస్ట్ ప్రమోషన్స్ చేపడితే వసూళ్లు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మిక్స్డ్ టాక్ వచ్చినా కాస్త ప్రమోషన్స్తో సందడి చేస్తే కొందరు ఆడియన్స్ అయినా థియేటర్స్కి తరలి వస్తారు. రష్మిక కోసం అయినా థియేటర్స్కు వెళ్తారు. అదే సమయంలో ఆమె కనీసం పోస్ట్ ప్రమోషన్స్ చేపడితే ఖచ్చితంగా కలెక్షన్స్లో పెరుగుదల కనిపించే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో రష్మిక మందన్న ఏం చేస్తారన్నది వేచి చూడాలి.